హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ బైపీసీ స్ట్రీమ్ స్టూడెంట్కి అయితే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఏదైతే జిఎన్ఎం జనరల్ నర్సింగ్ మిడ్వైపరీ కోర్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్లో అనమాట. ఇక్కడ మనకు అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి కూడా స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ చూపించడం జరుగుతుంది, డేట్స్ అనమాట. అదేవిధంగా మరి యొక్క అప్లికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, మరి ఏ విధంగా సెలెక్షన్ చేస్తారు సీట్ ఇవ్వడానికి, స్టెప్ బై స్టెప్ అనమాట. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ నుంచి స్టిల్ ఎండ్ వరకు అయితే కంప్లీట్ ప్రాసెస్ అయితే చెప్పబోతా ఉన్నాను ఈ వీడియోలో. ప్రతి ఒక్కరైతే ముందుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సపోర్ట్ చేయండి. ఎస్ గైస్, టాపిక్లోకి వచ్చేసినదైతే చూడండి, ఇదైతే మీకు డాక్యుమెంట్ కనిపిస్తూ ఉంది కదా, నేను ఇక్కడ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకోవడం జరిగింది. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి ముందుగా వచ్చేసి యొక్క అప్లికేషన్ ఎప్పటి నుంచి చేసుకోవాలి, మరి డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయని కూడా క్లారిటీగా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ మన క్లారిటీ ఇవ్వడం జరిగింది స్టెప్ బై స్టెప్ అనమాట. ఫస్ట్ పేరు మనం చూసుకుని చూడండి, ఏదైతే ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ ఫ్రమ్ వచ్చేసి October 1 అనమాట. మనకి ఇక్కడ నిన్న నుంచి యొక్క అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది, వెబ్సైట్ వచ్చానమాట. ఇక్కడ మనకు October 1 నుంచి October 20 వరకు అయితే మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మరి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది డౌట్ రావచ్చు. డాక్యుమెంట్స్ దీనికి ఏముండదు అనమాట. మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ నేము, మీ ఫాదర్ నేము, మీ జెండరు, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి కేటగిరీ, అదేవిధంగా మీకు ఇక్కడ 10th ఇన్ మార్క్స్ వచ్చాయి, ఇంటర్ ఇన్ మార్క్స్ వచ్చాయి, సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ ఇవ్వాల్సి ఉంటుంది, అదేవిధంగా మీ యొక్క అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవేనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాయింట్ మన ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా. మనకు అప్లికేషన్ వచ్చేసి October 1 నుంచి October 20 వరకు అయితే ఆన్లైన్ మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్టెప్ అనమాట. ఆన్లైన్లో అప్లికేషన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ మనకి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం. చూడండి, ది డౌన్లోడెడ్ అప్లికేషన్ అప్లైడ్ ఫర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ షుడ్ బి సబ్మిటెడ్ టు ది సూపరింటెండెంట్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ హైదరాబాద్ ఫ్రమ్ వచ్చేసి October 3 నుంచి October 19 వరకు అయితే కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఇదైతే ఎవరైతే స్టూడెంట్స్ మనం అప్లికేషన్ చేసేటప్పుడు మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి అనమాట. గవర్నమెంట్ కాలేజ్కి అప్లై చేస్తావా, ప్రైవేట్ కాలేజ్కి అప్లై చేస్తావా, అదేవిధంగా ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్కి అప్లై చేస్తాం. ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఏ స్టూడెంట్స్ అయితే గవర్నమెంట్ కాలేజ్కి అప్లై చేస్తారో, అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి అప్లై చేస్తారో ఇక్కడ మనకు జిఎన్ఎం చేయడానికి, ఆ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి అనమాట. లైక్ ఏ విధంగా అంటే మీ 10th మేమో కావచ్చు, మీ ఇంటర్ మేమో కావచ్చు, మీ క్యాష్ ఇన్కమ్ కావచ్చు, రెసిడెన్స్ కావచ్చు, ఇవన్నీ సర్టిఫికేట్స్ ఉంటాయి, బోనాఫైడ్స్ అన్నీ కూడా మనము 3 నుంచి 4 జిరాక్స్ కాపీ తీసుకువెళ్ళేసి మనకి ఏదైతే ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. చూడండి, ఆ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ హైదరాబాద్లో మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచి మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ October 3 నుంచి October 19 వరకు అయితే ఈ యొక్క పరిస్థితి అయితే కంప్లీట్ చేసుకోవాలి అన్న. మరి యొక్క డాక్యుమెంట్ లిస్ట్ మాకు తెలియదు, మరి ఏ విధంగా అంటే స్టెప్ బై స్టెప్ మరి ఏ డాక్యుమెంట్ తీసుకువెళ్ళాలి అని కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే మరో వీడియో చేసి మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే వీడియో చూస్తున్నారైతే యొక్క వీడియో అయితే పూర్తిగా ఇన్వైట్ చేయండి గైస్. నేను చెప్పే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ మనం చూసుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మనకి నెక్స్ట్ పాయింట్ ఇవ్వడం జరిగింది, ది డౌన్లోడెడ్ అప్లికేషన్ ఫర్ గవర్నమెంట్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా ఇన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ సబ్మిట్ దేర్ డౌన్లోడ్ అప్లికేషన్ అట్ దేర్ రెస్పెక్టివ్ డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్. ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి. ఇక్కడ మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ పాయింట్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్కి అప్లై చేసిన వారు ఎక్కడ సబ్మిట్ చేయాలో డాక్యుమెంట్స్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. సెకండ్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే గవర్నమెంట్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా ఇన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అనమాట. అంటే మనకు గవర్నమెంట్ సీట్ మనం వెళ్తాం కదా, మనము ఎవరైతే ప్రైవేట్ కాలేజ్కి అప్లై చేస్తారో ప్రైవేట్ కాలేజ్కి అప్లై చేసిన స్టూడెంట్స్ అనమాట, మీకు సంబంధించిన ఏదైతే అప్లికేషన్ ఫామ్, అదేవిధంగా నేను డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అని చెప్పాను కదా ముందుగా, 10th మేము అన్ని కూడా ఆ డాక్యుమెంట్స్ మనం ఎక్కడ సబ్మిట్ చేయాలంటే ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. చూడండి, డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్ అనమాట. ఏంటంటే ఇక్కడ మీ డిస్టిక్లోనే మీ డిస్టిక్ హాస్పిటల్ ఉంటుంది కదా, మీ డిస్టిక్లో హాస్పిటల్ మనకు డిఎంహెచ్ఓ ఆఫీస్ ఉంటుంది అనమాట. అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. October 3 నుంచి October 19 వరకు అయితే ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉండడం జరుగుతుంది గైస్. ఓకే, అదేవిధంగా థర్డ్ పైన మనం చూసుకునే క్లారిటీ ఇవ్వడం జరిగింది, సెలక్షన్ ప్రాసెస్ షుడ్ బి కంప్లీట్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ బై ది 29 October 2024 అనమాట. అంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఇక్కడ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఉండదన్నమాట, ఆఫ్లైన్ అనమాట. మీరు ఏదైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారు కదా, డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు అయితే ఫోన్ కాల్ వస్తుంది. అదేవిధంగా ఈ డోట్ లోపు మీరు ఏదైతే మీ డిస్టిక్ ఉంటుంది కదా, డిస్టిక్ వెళ్ళాలి. మీ డిస్టిక్ ఇక్కడ సబ్మిట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వారైతే ఇక్కడ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఎవరైతే అప్లై చేశారు కదా, చూడండి ఏదైతే డిఎంహెచ్ఓ ఆఫీస్ మీరు సబ్మిట్ చేశారు కదా, అక్కడికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. బై సబ్మిటెడ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ హైదరాబాద్ బేది ఇక్కడ క్లారిటీగా 05/11/2024 అనమాట. అండ్ ఫర్ ది ప్రైవేట్
నర్సింగ్ ఇన్స్టిట్యూషన్ బై ది డిఎంహెచ్ఆర్పి కన్సల్టేట్ డిస్ట్రిక్ట్ అని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ప్రైవేట్ కాలేజ్కి వేస్తారు కదా, ప్రైవేట్ కాలేజ్ మీరు అప్లై చేసిన వారైతే డిఎంహెచ్ఆర్పి ఇవ్వడం జరిగింది. అదే విధంగా మీరు ఇక్కడ వచ్చేసి ఏదైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి అప్లై చేసిన వారైతే వెంటనే మీరు ఇక్కడ వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ 5 లోపు అనమాట, అక్టోబర్ 5 లోపు మీకు అయితే టోటల్గా క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ది సెలెక్షన్ లిస్ట్ షుడ్ బి సబ్మిటెడ్ టు ది డిఎంఈ టీజీ హైదరాబాద్ ఆన్ ఆర్ బిఫోర్ 8/11/2024 అనమాట. మీకు ఇక్కడ ఏదైతే నవంబర్ 8 కల్లా మీకు సంబంధించి ఎవరైతే ఆ కాలేజ్ సీట్ వచ్చిందో సంబంధించిన స్టూడెంట్స్కి ఇక్కడ అయితే లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే డిఎంఈ మనకు ఆఫీస్లో ప్రొవైడ్ చేస్తారన్నమాట, అది వాళ్ళ విషయం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి 8 వరకు అయితే కంప్లీట్ అవుతుంది అనమాట ప్లస్ టోటల్గా. మరి మీకు అకౌంట్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే చూడండి, ఇక్కడ నవంబర్ 11 నుంచి అయితే మీకు కాలేజ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనమైతే మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట, అవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదే విధంగా మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ గైడెన్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మన తెలంగాణ లోపల ఎన్ని కాలేజెస్ ఉన్నాయి దానికి సంబంధించిన లిస్ట్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ది గౌడ్ జనరల్ హాస్పిటల్ ఫర్ ది స్కూల్ ఆఫ్ నర్సింగ్ అటాచ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్, స్కూల్ ఆఫ్ నర్సింగ్ గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్, స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఎంజిఎం హాస్పిటల్ వరంగల్, స్కూల్ ఆఫ్ నర్సింగ్ గౌడ్ ఏరియా హాస్పిటల్ బోధన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, స్కూల్ ఆఫ్ నర్సింగ్ గౌడ్ జనరల్ హాస్పిటల్ కరీంనగర్, స్కూల్ ఆఫ్ నర్సింగ్ గౌడ్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్ అనమాట. ఇక్కడ అవైలబుల్ సీట్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ 60+2 అనమాట ఇక్కడ ఏదైతే ఇవ్వడం జరిగింది. ఓకే, అదే విధంగా ఇంకోటి ఏంటంటే మరి ఎలిజిబుల్ క్రైటీరియా అని కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఎలిజిబుల్ క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే మినిమం ఎడ్యుకేషన్ ఎలిజిబుల్ క్రైటీరియా ఫర్ అడ్మిషన్ టు జిఎన్ఎం అంటే బైపీసీ అయితే మనం పాస్ కావాల్సి ఉంటుంది. అదే విధంగా 40% మార్క్స్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. ఎవరైతే ఏఎన్ఎం వొకేషనల్ వారైనా సరే, అదే విధంగా బైపీసీ వారైనా సరే ఇక్కడ మనకు 40% మార్క్స్ అయితే కావాల్సి ఉంటుందన్నమాట. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఏఎన్ఎం ఉంటారు కదా వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం జరిగింది. రిజిస్టర్ ఏఎన్ఎం విత్ పాస్ మార్క్స్ అని ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మనకు నెక్స్ట్ ప్రొసీజర్ అని కూడా స్టెప్ బై స్టెప్ ఇక్కడ మనకు క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. దీనికి లైక్ రిజర్వేషన్, అదే విధంగా అడ్మిషన్, అది కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ జిఎన్ఎం అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలో ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి పే రిజిస్ట్రేషన్ ఫీ ఆఫ్ 300 రూపీస్ అనమాట త్రూ ఏ గవర్నమెంట్ చలన్ క్రెడిటింగ్ టు ది ఫాలోయింగ్ అకౌంట్ అనమాట. అయితే మన అకౌంటింగ్ లో మనము చేయాల్సి ఉంటుంది. చలన్ మనం అయితే ఫస్ట్ అయితే చలన్ అనమాట. చలన్ అంటే మనం బ్యాంక్ లో పోతే చలన్ కడతాము, కట్టిన తర్వాత దాంతో మనం అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. మరి ఏ విధంగా అప్లై చేయాలి దానికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ గైడెన్స్ వీడియో కూడా మన ఛానల్లో చేయడం జరుగుతుంది అప్కమింగ్ సెక్షన్ లో అనమాట. మీరు ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే మన వీడియోకి అయితే లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా వెంటనే యొక్క ఇన్ఫర్మేషన్ తెలియజేయండి, వారు కూడా తెలుసుకుంటారు స్టెప్ బై స్టెప్ అనమాట. అదే విధంగా ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్, మెడికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ రీఛార్జ్, అదే విధంగా మనకి క్లారిటీ వచ్చింది అలోపతి, అదే విధంగా మనకి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదర్ రిసిప్ట్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్ రెస్పెక్టివ్ ప్లేసెస్ అనమాట. మనకి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది అనమాట. మీ చలాన్ ఎక్కడ కట్టాలంటే ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం అయితే చలాన్ కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ అదర్ రెస్పెక్టివ్ ఎట్ రిసిప్ట్ అని ఇక్కడ మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఓకే, అదే విధంగా మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, మరి ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఈ యొక్క డీటెయిల్స్ అని కూడా స్టెప్ బై స్టెప్ అయితే మీకు అయితే వివరిస్తాను. ఇక్కడ మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఏదైతే స్టెప్ వచ్చేసి లాగ్ఆన్ టు డిఎంఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చారు. అదే విధంగా అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది ఏంటంటే డౌన్లోడ్ ప్రింట్ ది ఫిల్లింగ్ అప్లికేషన్ ఫ్రమ్ ది సబ్మిట్ ది సేమ్ విత్ ది necessary enclosures as per the details noted in the application form. The download application should reach the superintendent of the hospital consultant క్లారిటీ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ మనకు క్లారిటీగా అన్ని కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఏదైతే మనకు 3 నుంచి అయితే కంప్లీట్ గా 5 PM అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఏదైతే సెలెక్షన్ ప్రాసెస్ షుడ్ బి కంప్లీటెడ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఆఫ్ ది నర్సింగ్ ఇన్స్టిట్యూషన్ బై ది 29th అనమాట. 29th లోపు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది మనకి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అండ్ సెలక్షన్ లిస్ట్ షుడ్ బి సబ్మిట్ ఆఫ్ ది ఆఫీస్ డిఎంఆఫీస్ బిఫోర్ మనకు అది చెప్పడం జరిగింది. ఓకే, అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అంటే ముందు ఇచ్చిన పైన ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట అప్లికేషన్ చేసిన తర్వాత. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మరి కాలేజెస్ వైజ్ గా మరి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ కూడా కంప్లీట్ గా మీకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అప్కమింగ్ లో. మీకు ఇక్కడ అంటే ఎన్ని కాలేజెస్ ఉన్నాయి మన తెలంగాణ లోపల జిఎన్ఎం చేయడానికి కూడా స్టెప్ బై స్టెప్ అనమాట. గవర్నమెంట్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయో, ప్రైవేట్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయని కూడా స్టెప్ బై స్టెప్ అయితే వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఈ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ వివరిస్తాను. నెక్స్ట్ స్టెప్స్ ఏముంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను, తర్వాత స్టెప్స్ అనేవి కూడా ఏ విధంగా ఉంటాయని కూడా కంప్లీట్ స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది. ఓకే,
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.